అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ మరణించారు. అయితే ఖమేనీ మరణంపై ఇరాన్లో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా నిరసనలు చేపడుతున్నారు. అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో హతమార్చినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. టెహ్రాన్లో కీలక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో ఖమేనీ కుటుంబ సభ్యులు కూడా మృతి చెందినట్లు ఇరాన్ వార్తా సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఈ ఘటన తర్వాత ఇరాన్ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ దీనిని పెద్ద తిరుగుబాటుకు ఆరంభంగా అభివర్ణించింది. దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగింది. ఇదిలా ఉండగా ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ మరణ వార్త వెలువడిన వెంటనే భారత్లోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చారు. ఈ పరిణామం వెనుక ఉన్న కారణాలు, భారత వైఖరి, హైదరాబాద్ కున్న రిలేషన్ వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఖమేనీ షియా ముస్లింలకు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక మార్గదర్శి కూడా. అందుకే ఆయన మరణం ప్రపంచవ్యాప్తంగా షియా సమాజాన్ని కలచివేసింది. జమ్మూ కాశ్మీర్ లో పలు వందలాది మంది ర్యాలీలు నిర్వహించారు. ఖమేనీ ఫోటోలు పట్టుకుని అమెరికా, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో భారత్ కు, ఇరాన్ లీడర్ కు సంబంధం ఏంటన్న చర్చ మొదలైంది. భారత్ లో షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి ఇరాన్ మతపరంగా ముఖ్య కేంద్రం. ఖమేనీని వారు తమ ఆధ్యాత్మిక నాయకుడిగా భావిస్తారు. అందుకే ఆయన మరణాన్ని తమపై జరిగిన దాడిగా భావిస్తున్నారు. ఈ కారణంగానే భారత్ లో ఉన్న షియా ముస్లింలు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు. హైదరాబాద్ లో కూడా షియా సమాజం గణనీయంగానే ఉంది. పాత బస్తీ ప్రాంతాల్లో ఇరాన్ పట్ల భావోద్వేగ అనుబంధం ఎక్కువగా ఉంటుంది. మతపరమైన సభలు, ప్రార్థనలు నిర్వహించి ఖమేనీకి సంతాపం తెలిపారు. హైదరాబాద్ చారిత్రకంగా షియా ప్రభావం కలిగిన నగరం. ఇరాన్ తో సాంస్కృతిక అనుబంధం ఉంది. అందుకే అక్కడ కూడా ఈ ఘటనపై స్పందన కనిపించింది. ఇది ఇలా ఉండగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖమేనీ హత్యపై స్పందించలేదు. కేవలం ఈ ఉద్రిక్తత పశ్చిమాసియా పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని మాత్రమే అన్నారు. ఇది భారత విదేశాంగ విధానంలో భాగం. భారత్ సాధారణంగా అంతర్జాతీయ ఘర్షణల్లో ఏ వైపునా బహిరంగంగా నిలబడదు. సంభాషణ, శాంతి, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించాలనే విధానాన్ని అనుసరిస్తోంది. భారత్ కు ఇరాన్ తో చాబహార్ పోర్టు ప్రాజెక్టు వంటి వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్, అమెరికాతో కూడా బలమైన సంబంధాలు ఉన్నాయి. ఒకవైపు నిలబడితే మరోవైపు సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే భారత్ మౌనం పాటిస్తోంది. ఇది నిర్లక్ష్యం కాదు, వ్యూహాత్మక సమతౌల్యం అని కేంద్రం భావిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణ మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం విస్తరిస్తే చమురు ధరలు పెరగవచ్చు. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అయితే భారత్ లక్ష్యం మాత్రం స్పష్టంగా ఉంది. పశ్చిమాసియాలో శాంతి కావాలి, అక్కడ ఉన్న భారతీయులకు భద్రత కాపాడాలి. చమురు సరఫరా అంతరాయం రాకూడదు. ఖమేనీ మరణం భారత్ లోని షియా సమాజాన్ని భావోద్వేగంగా కదిలించింది. కానీ ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేశ ప్రయోజనాలే ప్రాముఖ్యమని కేంద్రం తన చర్యలతో సందేశాన్నిచ్చింది.